హలో హలో హాయ్ ఎవ్రీవన్. సో ఈసారి మనం ఆరుపడేలో ఉన్న తిరుచెందూరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సేమ్ ట్రిప్లో తిరువనంతపురం అండ్ కన్యాకుమారిని కూడా కవర్ చేస్తున్నాం. సో బెంగళూరు నుంచి మేము తిరువనంతపురం అయితే రీచ్ అయ్యాం బై ట్రైన్. అండ్ తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం అయితే జరిగింది. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. లైక్ 2 మెంబర్స్ 600 రూపీస్ ఛార్జ్ చేశారు. సో కొన్ని ఒక 6 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి మనం అక్కడున్న ఐలాండ్కి అయితే రీచ్ అవుతాం. సో ఐలాండ్లో మనకి 2 పర్సన్స్కి 1.5 అవర్కి 3500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే మీకు అది కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకంటే 2 అండ్ మోర్ నెంబర్స్ ఉంటే ఎంతమంది ఎక్కువ మంది ఉంటారు. సో ఒక్కొక్కరికి ఓన్లీ 500 రూపీస్ ఎక్స్ట్రా. సో దానివల్ల మీకు కాస్ట్ కటింగ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా కేరళ అండ్ తమిళనాడు బార్డర్ని చూడొచ్చు. అండ్ ఈ బీచ్ అండ్ ఈ రివర్ మీట్ అయ్యే పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫ్లోటింగ్ కాటేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మేరీమాత స్టాచ్యూని కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. సో ఇవి అయిన తర్వాత మనం ఇప్పుడు అక్కడ బీచ్లో అయితే మనం విజిట్ చేయొచ్చు. సో బీచ్లో ఒక 10-15 మినిట్స్ మనకు అక్కడ లే ఓవర్ కూడా ఉంటుంది. సో బీచ్లో మీకు అక్కడ మాకు పర్సనల్గా నచ్చింది ఏంటి అంటే కోకోనట్స్ చాలా బాగున్నాయి. కేరళలో కోకోనట్స్ కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కోకోనట్ అయితే మాకు చాలా బెటర్గా అనిపించాయి ఆ ప్రైస్కి అండ్ ఇంకా దాంట్లో ఉన్న వాటర్కి. సో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి సేమ్ ఈ బోట్లోనే మనకి ఫ్లోటింగ్ కాటేజెస్ చూపిస్తారు. అండ్ ఇంకా ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో నన్ను అడిగితే ఇది కొంచెం వర్త్ అనే చెప్పాలి. ఇవన్నీ బోటింగ్లో చేయడానికి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ దెన్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం శివుడి టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. బట్ ఆ రోజు ఒక పంతులు గారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల మనకు ఆ రోజు అయితే దర్శనం జరగలేదు. సో అండ్ దెన్ మనం పరశురామ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. సో ఈ పరశురామ టెంపుల్ కూడా 5 o'clock ఓపెన్ చేస్తారు. మేము రీచ్ అయ్యేసరికి 3:30 అయ్యింది. సో అది దర్శనం అవ్వలే. అండ్ నెక్స్ట్ అటుకుల భగవతీదేవి దర్శనంకి అయితే రీచ్ అయ్యాం. అది కూడా ఆల్మోస్ట్ లైక్ 3:45 అరౌండ్ రీచ్ అవ్వడం వల్ల దర్శనం అవ్వలేదు. యూజువల్గా ఈ టెంపుల్స్ అన్నీ 5 అండ్ ఆఫ్టర్ ఓపెన్ చేస్తారు. సో ఫ్రమ్ దెన్ అక్కడి నుంచి మేము కన్యాకుమారి అయితే స్టార్ట్ అయ్యాం. సో కన్యాకుమారి నైట్ రీచ్ అయ్యాం. మేము ప్రీవియస్గానే హోటల్ బుక్ చేసుకోవడం వల్ల నైట్ అక్కడ స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ కన్యాకుమారిలో ఉన్న తిరువల్లూర్ స్టాచ్యూకి అయితే వెళ్ళాలనుకున్నాం. బట్ అక్కడ చాలా ఎక్కువ లైన్స్ ఉన్నది. సో అందుకు మాకు అంతగా అక్కడ చూడడానికి అవ్వలేదు. బట్ మీరు ప్రీవియస్గానే యాప్లో బుక్ చేసుకుంటే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు బుక్ చేస్తే ఇంకా బెటర్గా మీకు విజిట్ చేయడానికి ప్రాబిలిటీస్ ఉంటాయి. సో అండ్ దెన్ మేము కన్యాకుమారి అమ్మ దర్శనాన్ని అయితే చేసుకున్నాం అక్కడ టెంపుల్లో. అదైతే చాలా బాగా అనిపించింది. వన్స్ ఇది కంప్లీట్ అయిన వెంటనే మేము తిరుచెందూరు స్టార్ట్ అయ్యాం. సో మా మెయిన్ గోల్ తిరుచెందూరు టెంపుల్ని మేము దర్శించుకోవాలి, ఆరుపడేలా ఉన్న ఒక టెంపుల్ని. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. బీచ్కి మనకి దగ్గరలో ఉంటుంది. ఇది ఒక్క టెంపుల్ మాత్రమే ఆరుపడేలో. అండ్ ఇంకా ఈ టెంపుల్లో ఆ సుబ్రహ్మణ్య స్వామి మహిమ వల్ల ఏంటో తెలియదు కానీ చాలానే మనకి నెమళ్ళని ఇక్కడ చూడొచ్చు. సో ఆ విజువల్స్ అయితే మీకు చాలా బాగా అనిపిస్తాయి. చాలా నెంబర్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మేము అక్కడి నుంచి రిటర్న్ ట్రైన్ మాకు తూతికోరన్ నుంచి ఉంది. సో ఫ్రమ్ తూతికోరన్ టు బెంగళూరు అయితే రీచ్ అయ్యాం. సో ఈ ట్రిప్ చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి.